హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని వెల్లడించింది. ప్రధానంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గత 2 రోజుల నుంచి రాత్రైతే చాలు వరుణుడు విరుచుకు పడుతున్నాడు. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి వర్షం పడుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు 1-2 గంటల వరకు భారీ వర్షం కురుస్తుంది. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, కాచిగూడ, సైదరాబాద్, చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.